హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ మౌని కనకమేడల. ఈరోజు మనం చేయబోయే రెసిపీ వంకాయ ఫ్రై. చాలా సింపుల్గా 10 నిమిషాలలోనే చేసుకోవచ్చు. ముందుగా వంకాయలు తీసుకొని సన్నగా తరిగి ఉప్పు నీళ్ళలో నానబెట్టండి. ఉప్పు నీళ్ళల్లో నానబెట్టడం వల్ల ముక్కలు చేదు రాకుండా ఉంటాయి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి మీకు తగినంత ఆయిల్ వేయండి. ఆయిల్ వేసాక దాంట్లో కొంచెం పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేయండి. దోరగా వేగినాక మనం ముందుగా కోసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేయండి. జాగ్రత్తగా వంకాయ ముక్కాక దాంట్లో తగినంత ఉప్పు, పసుపు వేయండి. వెంటనే ఉప్పు, పసుపు వేయడం వల్ల ముక్కలు త్వరగా మగ్గుతాయి. ఉప్పు, పసుపు వేసి గరిటెతో కొంచెం తిప్పండి. చూడండి, తిప్పినాక కొంచెం సేపు మగ్గనివ్వండి. చూడండి ఎలా మగ్గాయో. ఇప్పుడు తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల వంకాయ ఫ్రై చాలా టేస్ట్గా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్యాన్కి అంటుకుంటుంది. స్టవ్ సిమ్లో పెట్టి గరిటెతో తిప్పుతూ ఉంది. ఎలా మగ్గిపోయాయో. ఇప్పుడు మీకు తగినంత కారం వేసుకోండి. నాకైతే 2 స్పూన్స్ సరిపోయింది, వేసుకున్నాను. వేసుకొని గరిటెతో చిన్నగా అటు ఇటు తిప్పండి, లేకపోతే మొక్క చెదురుతుంది. ఎంత బాగుందో వంకాయ ఫ్రై. మీరు ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. వేడి అన్నంలో వేసుకుంటుంటే చాలా బాగుంటుంది. చూడండి, వేడి వేడి రైస్, వేడి వేడి వంకాయ ఫ్రై. రెండు కలిపి తింటే చాలా ఉంటుంది. 10 మినిట్స్లో అయిపోతుంది. సూపర్.